ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చేసాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈరోజు నేను ఎంతో క్రీమీగా మాయిస్ట్గా ఉండే బటర్స్కాచ్ కేక్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దీనికోసం అయితే ఇక్కడ నేను 3 ఎగ్స్ని యూస్ చేస్తున్నాను. ఈ ఎగ్స్లో నుంచి ఎల్లోని సపరేట్గా, ఎగ్ వైట్ని సపరేట్గా తీసుకోవాలి. ఈ ఎగ్ వైట్లో మనం ఇలా బీటర్ని యూజ్ చేసి బీట్ చేసుకోవాలి. 3 to 5 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకోవాలండి. మనం ఎంత బీట్ చేసుకుంటామో కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. దీనిలో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకున్న 1/2 కప్పు షుగర్ని 3 టైమ్స్ తీసుకున్నానండి. 3 టైమ్స్ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ లోగా మనం ఇలా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం బీట్ చేసుకోవడానికి 5 to 7 మినిట్స్ అయితే పడుతుందండి. ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లో ఇది కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇది స్లోగా మిక్స్ చేయాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ ఆయిల్, అలాగే 1/4 కప్ మిల్క్ అండ్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఈ మూడింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఇది స్లోగా కొంచెం కొంచెం పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్ యోక్లో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని కూడా ఆ కేక్ బ్యాటర్లోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఇవన్నీ కలిసేటట్టు ఒక 2 మినిట్స్ పాటు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని కేక్ మౌల్డ్ తీసుకొని దాన్ని ఆయిల్తో మొత్తం ఇలా గ్రీస్ చేసుకున్నాను. బటర్ పేపర్ని తీసుకొని కట్ చేసుకొని దీని లోపల ఇలా ప్లేస్ చేసుకొని దానిపైన కూడా గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని దానిలో వేసుకొని 30 to 35 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ కేక్ కుక్ అయిపోయేలోపు బటర్స్కాచ్ నట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. ఈ షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా గ్రీస్ చేసుకోవాలండి. దానిపైన మళ్ళీ బటర్ పేపర్ పెట్టుకొని దాన్ని కూడా గ్రీస్ చేసుకున్నాను. ఈలోపు షుగర్ అనేది ఇలా మెల్ట్ అయింది. ఈ క్యారామెల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్లో ఇదైతే అయిపోతుంది. ఇలా కొంచెం సిరప్ రెడీ అయిన తర్వాత అందులో ముందుగా పక్కన పెట్టుకున్న కాజుని తీసుకొని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 15 to 20 కాజుని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న బటర్ పేపర్ మీద దీన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని
ఒక 5 to 10 మినిట్స్ పాటు దీన్ని పక్కన అలా వదిలేసేయాలండి. ఈలోపు అది కొంచెం చల్లారుతుంది. ఇది కొంచెం చల్లారినాక ఒక చిక్కీలాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి బ్లెండ్ చేస్తే సరిపోతుందండి. మనకి బటర్ స్కాచ్ నట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈలోపు మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ కేక్కి నేను పైన లేయర్ని ఇలా కట్ చేసేసానండి. కట్ చేసిన తర్వాత మిగిలిన కేక్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇలా డివైడ్ చేసుకున్న ఈ కేక్కి వీటికి షుగర్ సిరప్ని అయితే ఇలా అప్లై చేస్తున్నానండి. ఈ షుగర్ సిరప్ కోసం 2 స్పూన్స్ షుగర్ తీసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకొని మెల్ట్ చేసుకున్నానండి. ఆ సిరప్ని ఇలా మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం విప్పింగ్ పౌడర్ని తీసుకున్నాను. ఇది నాకైతే 3/4 కప్ వచ్చింది. సేమ్ క్వాంటిటీతో చిల్డ్ మిల్క్ తీసుకొని ఇలా 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలండి. ఇది మనకి క్రీమీగా ఫామ్ అవ్వాలి. ఇలా 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందండి. దీన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత దీన్ని ఇలా తీసుకొని నేను ఇలా కేక్ అప్లై చేస్తున్నానండి. ఇలా మొత్తం అప్లై చేసినాక మధ్యలో ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచ్ నట్స్ని కూడా దానిపైన ఇలా వేసుకొని సెకండ్ సైడ్ కూడా ఇలా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసి బటర్ స్కాచ్ నట్స్ వేసి ఇలా క్లోజ్ చేశాను. దీనిపైన కూడా మొత్తం ఇలా డెకరేట్ చేస్తున్నానండి విప్పింగ్ క్రీమ్తో. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది చక్కగా ఇలాగా స్టిక్ అయిపోతుందండి. ఇలా కేక్ మొత్తానికి ఇది అప్లై చేసుకున్న తర్వాత ఈ బటర్ స్కాచ్ నట్స్ని కూడా వీటిపైన ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా సైడ్స్కి, ఇంకా మీకు కావాలి అంటే మీరు చెర్రీస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ స్కాచ్ నట్స్ని మాత్రమే యూజ్ చేశాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే బటర్ స్కాచ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.